아침 햇살과 모닝콜로 너와 시작하는 하루 마치 내 인생의 포커스가 지금에 맞춰 హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో హెల్దీ రెసిపీ స్వీట్ కార్న్ చాలా ఈజీగా తొందరగా క్విక్గా అయిపోయే స్నాక్. అలాగనేసి చాలా అంటే చాలా హెల్దీ కూడా, మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. స్వీట్ కార్న్ తినడానికి కూడా ఇలా మనం వలుచుకొని కూడా తినేయచ్చు. ఎలాంటి ఆయిల్ ఫుడ్ అంటే ఆయిల్తో పని లేదు. ఈజీగా జస్ట్ 5 మినిట్స్లో కుక్ అయిపోయే రెసిపీ స్వీట్ కార్న్. సో స్వీట్ కార్న్ కోసం అయితే నేను ఫ్రెష్గా ఉన్న స్వీట్ కార్న్స్ అయితే ఇలా తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి మనకి మంచిగా లేతగా ఉన్నాయి, తీసుకుంటే చాలా బాగుంటాయి. అలాగనేసి ఫ్రెష్గా కూడా ఉంటే బాగుంటాయి. మరి ఫ్రెష్గా ఉన్నాయి ఎలా తెలియాలంటే, ఇలా మనం ఇప్పుడు ఈ బూరు తీస్తున్నాం కదా, బూరు వచ్చేసి గ్రీన్ కలర్లో ఉండాలి. బూరు అంటే మన పైన ఉంటుంది కదండి, అదంతా లేయరింగ్ అంటే గ్రీన్ కలర్లో ఉంది కదా, దాని అయితే మేము బూరు అంటాము. సో మీరేమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఆ బూరు అంతా తీసేయాలన్నమాట ఇలాగా. సో ఇది మీకు గుర్తు ఉందా, మీరు చిన్నగా ఉన్నప్పుడు అయితే దీన్ని తాత మీసాలు అనేసి భలే ఆడుకునే వాళ్ళం అనమాట. తాత మీసాలు అనేసి ఇలా పెట్టుకొని మరీ మీసాలలాగా పెట్టుకొని మరీ ఇది మీసాలు అని ఎగతాళిగా అయితే మేము ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. సో బూరంతా కూడా ఇలా తీసేసి ఈ లోపట ఉన్నా కూడా ఇది ఇందాక మీసాలని చెప్పాను కదా, దీనికి కూడా తెలుగులో అంటే మా సైడ్ అయితే మీసాలని అంటారు, మక్కబుట్ట మీసాలు అనేసి అంటారు. సో అది కూడా క్లీన్గా చేసేసిన తర్వాత చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో స్వీట్ కార్న్స్. సో స్వీట్ కార్న్స్ ఫ్రెష్గా ఉన్నాయంటే పైన ఉన్న పొట్టు అంతా కూడా గ్రీన్ కలర్లో ఉండాలి. ఎప్పుడైతే మనకి ఎల్లో కలర్గా మారిపోతాయో సో అవి చాలా రోజులై స్వీట్ కార్న్ అని గుర్తుంచుకోవాలి. సో అది వచ్చేసి మంచి టిప్ అనమాట, అంతే. సో ఇలా గ్రీన్ కలర్గా ఉన్న పొట్టు ఉంటేనే మనము ఫ్రెష్గా ఉన్నట్టు అర్థం చేసుకొని తీసుకోవాలన్నమాట తీసుకునేటప్పుడు. సో అంతా పొట్టు అంతా కూడా మంచిగా తీసేసి క్లీన్ చేసేసిన తర్వాత ఇలా నేనైతే హాఫ్గా విరుస్తున్నాను అనమాట. ఎందుకంటే కుక్కర్లో పట్టవు కాబట్టి బాయిల్ చేసుకోవడానికి మనము గిన్నెలో వాటర్ వేసి కూడా బాయిల్ చేయొచ్చు. సో కుక్కర్లో తొందరగా అయిపోతుందని చెప్పేసి 5 మినిట్స్ అయిపోతుంది కదా అనేసి కుక్కర్లో వేసారు. ఇలా విడిచి సగానికి 1 గ్లాస్ వాటర్ వేసాను, 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా మంచి హెల్దీ మనకి స్వీట్ కార్న్ అనమాట. సో మనకి పిల్లలకి స్నాక్స్గా స్కూల్ నుంచి రాగానే పెట్టేసేయచ్చు. ఒక హాఫ్ పీస్ తిన్నా చాలన్నమాట. ఇంకా మూత పెట్టేసి నేనైతే 1 విజిల్ ఇప్పించాను అంతే. మనకి కుక్కర్ పట్టి ఉంటుంది కదా బాయిల్ అవ్వడం, చాలా తొందరగా కుక్ అయిపోతుంది. సో 1 విజిల్కే చాలా బాగా ఉడికిందో చూసారా. సో చూస్తుంటేనే ఎంత లేతగా ఎంత బాగున్నాయో, యమ్మీగా ఉన్నాయి. చూస్తుంటేనే తెలుస్తుంది అవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. చూసారా చాలా చక్కగా ఉడికిపోయాయి. ఎంతో టైం కూడా తీసుకోదన్నమాట ఇవి ఉడకడానికి అంటే బాయిల్ అవ్వడానికి. సో ఇప్పుడు వచ్చేసి వీటికి మసాలా పట్టించేద్దాము, మసాలా స్వీట్ కార్న్. సో మనకు కావాలంటే యాజ్ ఇట్ ఈస్గా ఇలా తీసేసుకొని కూడా తినేయచ్చు. సో పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చిన్న బాక్స్లో స్నాక్స్ రూపంలో స్నాక్స్ టైంలో తినడానికి ఒక చిన్న ముక్క కట్ చేసి కూడా పెట్టేయచ్చు, లేదంటే ఇలా వలిచి కూడా పెట్టేయచ్చు. సో ఇప్పుడైతే కొంచెం మసాలా పట్టించేద్దాము, కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, మీరు కావాలంటే ఇలా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. సో నేనైతే వేయలేదు. సో కొద్దిగా అలా కలిపేసి ఒక అరచెక్క నిమ్మకాయ తీసేసుకొని మంచిగా వాటి గింజలన్నీ తీసేసి ఇంకా మనము స్వీట్ కార్న్ ఉడికించుకున్నాం కదా, ఆ ముక్కకైతే ఇలా పట్టించేద్దాము. సో యమ్మీ ఫ్లేవర్ ఉంటుందన్నమాట ఇలా చేసుకొని. మసాలా అంటే ఈ ఉప్పు, కారము, లెమన్, నిమ్మకాయ రుద్ది తింటూ ఉంటే చాలా బాగుంటుంది, డెలిషియస్గా ఉంటుంది. 1 హాఫ్ ముక్క తిన్న మనకి టమ్మీ ఫుల్ అయిపోతుంది. మంచి ఫైబర్ కంటెంట్ అందించే ఈ స్వీట్ కార్న్ ఎవరైనా తినేయచ్చు కదా. సో చిన్న నుంచి పెద్దవారు, మనము స్ట్రీట్లో అంటే బండిపైన ఒక్కొక్క అంటే రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు, బట్ అవి అయితే నాకు నచ్చవు. ఎందుకంటే వాళ్ళు ఏ వాటర్ తీసుకొచ్చి ఉడకబెడతారు కదా, సో అలా నాకు నచ్చవు. ఇలా మనం ఇంట్లోనే స్వీట్ కార్న్ తీసుకొచ్చి ఇలా బాయిల్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు, మనం తినవచ్చు. హైజీనిక్ అనమాట. సో బయట అయితే అంత హైజీన్గా ఉండదు అనిపిస్తుంది నాకు. సో ఇంట్లో అయితే ఇలా 5 మినిట్స్ ఎంతో టైం పట్టదు కదా. సో బయట కొనే కంటే మనం బయట కొంటే ఒకటి వచ్చేసి 30 రూపీస్ అంటాం. సో మనకి 30 రూపీస్ ఏం కాదు కానీ హైజీన్ ఉంటుంది అనేసి నేనైతే ఇలా కుక్ చేస్తాను. అండ్ వలుచుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.